హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పండగ అనగానే గుర్తొచ్చేది ఏంటి? స్వీట్స్. ఎప్పుడు బూర్లు, బొబ్బట్లు, లడ్డూలు, పాయసమే కాకుండా ఈసారి సొజ్జప్పాలు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ సొజ్జప్పాలు చాలా పాతకాలం రెసిపీ, చాలా మందికి తెలియని రెసిపీ కూడా. ఈ రెసిపీ నేను మా పెద్దమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. మీకు పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే డీటెయిల్ రెసిపీ అర్థమవుతుంది. ఇంక మరి మనం లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ముందుగా మనం మైదాని కలిపి పెట్టుకోవాలి. మనం బొబ్బట్లకి ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఒక బౌల్లో ఒక గ్లాస్ మైదా, చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా ఇలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు, తినకూడదు అని మాత్రం అనుకోకండి. ఇలా పండగలకి తింటే ఏమీ అవ్వదు. అస్తమాను రోజు బజ్జీలు పూరీలు తింటేనే ప్రాబ్లం, కానీ ఇలా పండగలకు అప్పుడప్పుడు చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు మైదా పడదు అనుకుంటే కనుక ఆ ప్లేస్లో మీరు గోధుమ పిండి యూజ్ చేసుకోండి. ముందుగానే చెప్తున్నాను, మైదా పిండితో వచ్చినంత టేస్టీగా గోధుమ పిండితో అయితే రావు. ఇలా కలిపిన దాంట్లో 1/2 కప్పు నూనె వేసి 1 గంట పాటు నాననివ్వాలి. ఈ పిండి ఎంత నానితే సొజ్జప్పాలు అంత బాగా వస్తాయన్నమాట. మీరు ఎక్కువసేపు నానబెట్టుకున్నా ప్రాబ్లం లేదు. నేను ఉదయమే కలిపి పెట్టుకున్నాను. చాలాసేపు అయింది నేను కలిపేసి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ప్రసాదానికి ఎలా అయితే వేయించుకుంటామో సేమ్ అలానే వేయించుకోవాలి. బొంబాయి రవ్వ అంటే సూజీ. ఇంకా అందరికీ బాగా వివరంగా చెప్పాలి అంటే మనం తెల్లనోక ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అనమాట. చూసారు కదా, ఇందాక దాని మీద కొద్దిగా కలర్ చేంజ్ అయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రవ్వలోనే మనం పంచదార కలుపుకోవాలి. మనం రవ్వ తీసుకున్న గ్లాస్తోనే గ్లాసున్నర పంచదార తీసుకోవాలి. కొంతమంది పంచదార ఎక్కువ తింటారు, అదే తీపి ఎక్కువ తింటారు. అలాంటి వాళ్ళు 2 గ్లాసులు తీసేసుకోండి. నేనైతే సమానంగా అటు చప్పగాను కాకుండా ఇటు మరీ తీపిగాను కాకుండా సమానంగా ఉండేలా చేస్తానన్నమాట. సేమ్ మనం ప్రసాదం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే అనమాట. మనం 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసులు నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి, ఇందాక కలిపి పెట్టుకున్న రవ్వ పంచదారని కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. రవ్వ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడింది కదా, ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇంకా కొంచెం పలచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను వాడేది కంచు బాండి, అది కిందకి దించినా కూడా ఉడుకుతూనే ఉంటుంది. మీరు ఇంకొంచెం థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంటే ఇదిగో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ బాండి వేడికి ఇంకా దగ్గర పడిపోతుంది. బాండీలో ఆయిల్ పోసి వేడి చేసుకుందాం. ఈ సొజ్జప్పాలు మనం తయారు చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉండల్ని ఈ మైదా పిండితో స్టఫ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు. చేతికి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుని మనం నానబెట్టుకున్న ఈ మైదా పిండిని కొద్దిగా తీసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ ప్రసాదం ఉండ పెట్టేసి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇలా ఒత్తుకోవాలి. మరీ లావుగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేసి వేయించుకోండి. 2 వేసేస్తే ఒక్కదానికొకటి అతుక్కుపోతుంది అనమాట. అతుక్కుపోయి విడివిడిపోతాయి. అందుకని ఒక్కొక్కటి వేసి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొజ్జప్పాలు రెడీ. వేడిగా కంటే కూడా చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, కానీ ఓపిక్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకుంటే అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తా. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.